వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా మర్రి వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసా. ఈ వీడియోలో మెయిన్ కంటెంట్ ఏంటంటే చాలామంది ఫ్రెషర్స్ అయితే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలో తెలియక చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు కదా. ప్రాపర్ గైడెన్స్ లేక ఏదో కోర్స్ తీసుకొని దాని రిలవెంట్ జాబ్స్ రాకైతే చాలా సఫర్ అవుతారు కదా. దానికోసమే ఓ చిన్న ఐడియాతో అయితే మేము ముందుకు వచ్చేసా. ప్రజెంట్ మార్కెట్లో ఏ కోర్స్ ట్రెండింగ్లో ఉంది, దానికి ఎంత ప్యాకేజ్ ఉంది, ఎంత డిమాండ్ ఉందో చెప్దామని అయితే మేము ముందుకు వచ్చేసా. ఈ వీడియోని అయితే ఫస్టే లైక్ చేసుకోండి. సో మీరు యూస్ఫుల్ అనుకుంటే మీ రిలేటెడ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ అయితే షేర్ చేయండి. సో లెట్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ అయితే మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న కోర్సెస్ అయితే కొన్ని చూద్దాము. మెయిన్ వచ్చేసి జావా, .NET, సీక్వెల్, సేల్స్ ఫోర్స్, టెస్టింగ్, అజ్యూర్, యాంగులర్, ఇట్లా కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి, లిమిటెడ్ కోర్సెస్. దాంట్లో బెస్ట్ ఏంటంటే జావాకి అయితే ఫర్ ఎవర్ మార్కెట్లో అయితే ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. జావా డెవలపర్కి ప్యాకేజ్ కూడా చాలా అంటే చాలా ఉంటుంది. ఫ్రెషర్స్కే 4-5 lakhs ప్యాకేజ్తో అయితే స్టార్ట్ అవుతుంది. జావా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అని కాదు, రెండు నేర్చుకోవాలి. రెండు టెక్నాలజీస్ నేర్చుకుంటే చాలా బెనిఫిట్ అనమాట. ఫుల్ స్టాక్ డెవలపర్ అయి ఉంటే చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ .NETకి కూడా చాలా మార్కెట్ ఉంది. చాలా అంటే చాలా. ప్రజెంట్ జావాతో పోలిస్తే కొంచెం తక్కువే, కానీ మంచి మార్కెట్ అయితే ఉంటుంది. .NET నేర్చుకోవడం కూడా ఈజీ అనే చెప్తారు మా ఆఫీస్లో అందరూ. సో కాన్సన్ట్రేట్ ఆన్ .NET విత్ యాంగులర్ ఆర్ రియాక్ట్ నేర్చుకుంటే మంచిగా యూజ్ అవుతుంది. .NETకి కూడా ప్యాకేజెస్ ఫ్రెషర్స్కి ఒక 4-5 LPA నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, బేస్డ్ ఆన్ దేర్ టెక్నికల్ స్కిల్స్ అనమాట. కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సీక్వెల్ డేటాబేస్కి కూడా మంచి డిమాండ్ ఉంది. నెక్స్ట్ యాంగులర్ డెవలపర్ విత్ అజ్యూర్, ఇట్లా ఏదో ఒక క్లౌడ్ అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి మీ టెక్నాలజీలో. మ్యాథ్స్ అయితే యాంగులర్ విత్ రియాక్ట్ అడుగుతారు, లేదంటే యాంగులర్ విత్ అజ్యూర్ అడుగుతున్నారు. మాకున్న వేకెన్సీస్లో అయితే చాలా మటుకు యాంగులర్ విత్ అజ్యూర్ అయితే చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్లో కూడా అందరూ అనుకుంటారు టెస్టింగ్ ఏంటి, డెవలపరే బెస్ట్ అని. కానీ టెస్టింగ్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. లైక్ మాన్యువల్ టెస్టింగ్ అయితే ఈజీ. నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది, సేల్స్ ఫోర్ టెస్టింగ్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి టెస్టింగ్లో కూడా. వాటికి మంచి గ్రిప్ అయితే ఉంది. సో ఈజీ అంట సేల్స్ ఫోర్ టెస్టింగ్ కూడా. ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, ఆ సర్టిఫికేషన్ చేసేస్తే ఈజీగా అయితే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. టెస్టింగ్ చేస్తే ఏంటంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. ఈవెన్ అందరూ అనుకుంటారు టెస్టింగ్ అంటే బాయ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తారని. అట్లా ఏమి ఉండదు, గర్ల్స్ కూడా ఈజీగా టెస్టింగ్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అన్నిట్లో ముందున్నట్టే టెస్టింగ్ ఫీల్డ్లో కూడా చాలామంది గర్ల్సే ఉన్నారు. మా ఆఫీస్లో కూడా మ్యాక్స్ లేడీసే ఉంటారనమాట టెస్టింగ్లో. ఇంకా ఫ్రెషర్స్కి ఏంటంటే ఫ్రెషర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మనకి డిగ్రీలో కానీ బీటెక్లో కానీ అప్పుడే ఏదో ఒక లాంగ్వేజ్ నేర్పిస్తారు. లైక్ జావా అన్న, .NET అన్న, C# అన్న. అప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పుడు ఇలాంటి రిస్క్ అనేది ఉండదు. మీరు ఏ కోర్సులో జాయిన్ అయినా మీకు బేసిక్స్ ఐడియా ఉంటాయి కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. సో అప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయము, ఎంత చెప్పినా చేయము. కాబట్టి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక ప్రాపర్ గైడెన్స్తో అయితే ఇట్లా ఏ మార్కెట్లో దేనికి డిమాండ్ ఎక్కువ ఉందని చూసి ఆ కోర్సులో జాయిన్ అయిపోయినారనుకోండి, మీకు ఈజీగా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో చూడండి, పక్కగా చాలా వెబ్సైట్స్లో అయితే మంచి వీడియోస్ ఉంటాయి. ఏ కోర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉందని. ఏదో ఒక క్లౌడ్స్ కూడా ఇప్పుడు మంచి అజ్యూర్ క్లౌడ్ కానీ, AWS క్లౌడ్ కానీ, వీటికి మంచి డిమాండ్ ఉంది. సో ఎవరో ఒకరు ప్రాపర్ గైడెన్స్ తీసుకొని, లేదంటే మీ ఫ్యామిలీలో ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదంటే చాలా వీడియోస్ ఉంటాయి కదా మన యూట్యూబ్లోనే చూసి ప్రాపర్గా ఒకటే కోర్స్ తీసుకోండి. నేను జావా నేర్చుకుంటా, .NET నేర్చుకుంటా ఇట్లా కాదు. ఒక్క దానిపైన ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి ఫుల్ స్టాక్ డెవలపర్గా మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకున్నారనుకో మీకు జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి. మా ఆఫీస్లో కూడా కరెంట్ చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ కానీ, సో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ లైక్ .NETలో ఎక్స్పీరియన్స్ ఉన్నా, టెస్టింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా, జావా డెవలపర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా
నన్ను అయితే ఈమెయిల్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఈమెయిల్ ఐడి అయితే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో చెక్ ఇట్ అవుట్ ఒకసారి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.